జ్ఞాపకాల గొలుసు. రచన రఘు మందాటి. చదివినవారు రఘు మందాటి. 10వ ఎపిసోడ్. శ్యామల. రఘు రఘు వెనక్కి తిరిగి చూశాను. ఎవరో అర్థం కాలేదు. క్షణకాలం కష్టపడిన తర్వాత చివరికి తన ఉంగరాల జుట్టును, చివిదుద్దులను చూసి గుర్తుపట్టాను. చాలా కాలం, దాదాపు 10 ఏళ్ళు దాటిందనుకుంటా, మళ్ళీ కనిపించింది శ్యామల. 10 ఏళ్లలో జరిగిన మార్పంతా తన ఒంట్లో కనిపిస్తుంది. పక్కపలుచగా, ఏమాత్రం కల లేకుండా మారింది తన రూపం. చాలా దీనస్థితి అలుముకుంది తన కట్టుబట్టల్లో. కుడి చేయి వేలు పట్టుకొని వెంట్రుకలు సరి చేసుకుంటూ లంగా ఓనిలో 7 ఏళ్ల పాప, చీముడు ముక్కును తుడుచుకుంటూ ఎడం చేయి చంకలో 4 ఏళ్ల పాపతో నాకు ఇలా దర్శనమిస్తుందని ఎన్నడూ ఊహించలేదు. నన్ను చూడగానే విప్పారిన కళ్ళతో, సంతోషపు నవ్వుతో, ఎలా ఉన్నావు రఘు, చాలా రోజులైంది చూసి, చాలా సన్నబడినట్టున్నావు, వెంటనే నువ్వు కూడా చాలా మారావు అన్నాను. కాసేపు ఆగి మళ్ళీ, ధర్మేంద్ర ఎలా ఉన్నాడు? పర్లేదు. దుబాయ్లోనా ఇక్కడ? ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాం. కాసేపటికి మళ్ళీ చొరవ తీసుకొని, అంతా క్షేమమే కదా అన్నాను. చూస్తున్నావు కదా ఇలా ఉన్నాను, ఏమని చెప్పను, అంతా మారిపోయింది. నాకు సర్వస్వం తానే అనుకున్న ధర్మాకి అనుక్షణం నేను లోకువయ్యాను అని చెబుతూ కర్చీఫ్తో కళ్ళు తుడుచుకుంది. పిల్లల్ని చూసుకుంటూ బ్రతకడం తప్ప నాకు ఈ లోకంలో పెద్దగా బ్రతికి సాధించేది ఏమీ లేదు రఘు అని చెప్తూ భుజంపై గోర్లతో రక్కిన గాయాన్ని కొంగుతో కప్పుకుంటూ తల కిందికేసుకుంది. నా కళ్ళు తన ఒంటిపై ఉన్న కొన్ని మానుతున్న, కొత్తగా చేరిన గాయాలపై ఉన్నాయి. నాకు వినపడేలాగా ఇంకా ఏదేదో చెప్పింది, కానీ నాకు వినపడలేదు. తనను ఎక్కువసేపు అలా చూడలేక మళ్ళీ కలుస్తానని చెప్పి అక్కడి నుండి ముందుకు కదిలినా నా కళ్ళు మాత్రం తన గాయాల్లోనే నిలిచాయి. వడివడిగా నా అడుగులు రెతిఫైల్ 38X 38EX బస్సులు నిలిచే చోటుకి సాగుతున్నాయి. చూపులు మాత్రం తన గాయాల మాటన దాగిన నిజమైన శ్యామల కోసం వెతకసాగాయి. ప్రతిరోజు పట్టులంగా, ఒత్తుగా పొడుగ్గా ఉండే రింగుల జుట్టుని సగానికి విడదీసి 2 జడలని పాయలుగా అల్లుకొని, గుండ్రంగా మడిచి మంచి మ్యాచింగ్ రిబ్బన్లను కట్టుకొని, ఒకరోజు కనకాంబరం, మరొక రోజు మల్లెపూలు, ఇంకో రోజు చిన్న చామంతులు, గులాబీలు, మందార, బొడ్డు మల్లె, సెంటు మల్లె, ఇలా ఏ రోజు కూడా తలలో పూలు లేకుండా కనిపించేది కాదు. నుదుట టిక్లీ, దాని కింద 2 బొమ్మల మధ్య చిన్నగా కుంకుమ, నుదురు మధ్యన అడ్డంగా చిన్న తెల్లబొట్టు, కనురెప్పల నిండుగా చిక్కని కాటుక, చెవులకు దుద్దులు, ఒక్కసారి ఊగుతూ ఉండే చిన్న కమ్మబుట్టాలు, చూపు తిప్పుకోలేని సుందర లావణ్యం తన రూపం. పేరు శ్యామలే, కానీ రంగు ఎరుపే. ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నాననే గర్వం తన నానమ్మ చెప్పే మాటలతో నేర్చుకుంది. మీసాల నరసింహులు గారి ఒక్కగానొక్క కూతురు. ఎప్పుడు డాబు దర్పం చూపిస్తుండేవారు. దాదాపుగా పువ్వుల్లో పెరిగిందనే చెప్పుకోవాలి. తాతగారి సంగీత కౌశల్యం శ్యామలని లక్ష్మి ఎదురుగా సంగీత పీఠం మీద కూర్చోబెట్టింది. అందరితో ఎలా ఉండేదో ఏమో తెలియదు కానీ తను, నేను, శ్రావణి, హరీష్ మేమంతా కలిసి ఉండేవాళ్ళం. ఓ రోజు హరీష్, అరే శ్యామలను పెళ్లి చేసుకోవాలని ఉందిరా అన్నాడు. మరి తనకు చెప్పావా? చెప్పే ధైర్యం నాకు లేదురా అని చెప్పడంతో తెలిసింది వాడికి ప్రేమించడం తప్ప ఇంకేం తెలియదని. నేను మరికొందరు ఇచ్చిన ధైర్యంతో ఓ రోజు భద్రకాళి గుడిలో ధైర్యం చేసి చెప్పాడు. ఎంత ప్రేమగా చెప్పాడో అంతే వ్యతిరేకంగా సమాధానం వచ్చింది. నువ్వంటే నాకు ఇష్టం లేదు హరీష్, నువ్వు నాకు సూట్ ఎలా అవుతావు? సారీ హరీష్, నాకు ధర్మ అంటే ఇష్టం. తను దుబాయ్కి వెళ్ళి కొన్ని రోజులకు నన్ను తీసుకెళ్తాడంట. నువ్వు కనీసం హైదరాబాద్ కూడా వెళ్ళలేవు, నన్ను ఎలా చూసుకుంటావు? ఇలాంటి బాధ పెట్టే మాటలతో బాధపెట్టి, నిన్ను బాధ పెట్టినందుకు ఐఎమ్ సారీ అని చెప్తూ వెళ్ళిపోయింది. పాపం ఆ క్షణంలో తప్పు ఎవరిదో నిర్ణయించలేకపోయింది నా మనసు. ధర్మ వెళ్ళిన 2 ఏళ్లకు కానీ తిరిగి రాలేదు. 2 ఏళ్ల వరకు హరీష్ శ్యామల కోసం తనను తాను మార్చుకొని, తన కోసం తనకు తెలియకుండానే ఎన్నో చేశాడు. చిన్ననాటి చూతిరాతల కానుండి వాడిపోయిన పువ్వుల వరకు, ఊడిపోయిన పక్క పిన్ను కానుండి వెంట్రుకల వరకు భద్రంగా దాచుకునేవాడు. సినిమాలో లాగా ఎన్నోసార్లు చెప్పి చూశాను, వినలేదు. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ తనపై ప్రేమను చంపుకోలేక అడిగాడు, నేను ప్రేమిస్తున్నానని. వద్దు హరీష్, ధర్మ 4 రోజుల్లో వస్తున్నాడు. ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. నేను చదువుకోవడానికి లండన్ వెళ్తున్నాను. నువ్వు ఒప్పుకుంటే మా ఇంట్లో వాళ్ళతో వచ్చి మీ నాన్నను ఒప్పిస్తాను, నిన్ను కూడా నాతో పాటు తీసుకెళ్తాను అని హరీష్ అన్నాడు. చాలాసేపు మౌనం తర్వాత,
వద్దు హరీష్, ఇప్పటికీ నా మనసులో ధర్మానే ఉన్నాడు. తనతో మౌనంగా గడిపిన జ్ఞాపకాలను మూటగట్టుకొని హరీష్ లండన్కి వెళ్తే ఏదో సాధించానన్న గర్వంతో వచ్చి వాలాడు ధర్మ దుబాయ్ నుండి. హైరా ధర్మ, ఎలా ఉందిరా దుబాయ్? దుబాయ్ కేంద్ర మామ మస్తుగుంది, గీడేముంది సున్నా, ఆడైతే మస్తు డబ్బులు అని చెప్తున్న వాడిని చూసి బహుశా మనసెందుకో వీడు చాలా మారిపోయాడు అనిపించింది. ప్రతి మాటలో డబ్బు తప్ప ఇంకేం కనిపించట్లేదు. కాంట్రాక్ట్ అయిపోయింది మామ, పెళ్లి చేసుకొని మళ్ళీ వెళ్దామని వచ్చానురా. శ్యామలకి నువ్వంటే ఇష్టం రా. ఎందుకు ఇష్టం ఉండదు? ఎంతైనా దుబాయ్లో ఉంటున్నా కదా. పెళ్లి చేసుకుంటా, వీలైతే తీసుకెళ్తా అనే మాటల్లోనే తెలిసిపోయింది శ్యామల మీద వీడికి ప్రేమ ఎంత ఉందో. చూడ్డానికి మంచి అందగాడు, పొడవుకు తగ్గ శరీరం, బయటికి కనిపించే అందం మనసులో లేకపోవడంతో ఇప్పటికీ వాడంటే నాకు సదభిప్రాయం లేదు. బక్కపలుచగా దొడ్డు కళ్ళద్దాలు ఉండే హరీష్ని శ్యామలనే కాదు ఏ అమ్మాయి ఎందుకు ఇష్టపడదో నాకు అర్థమయ్యింది. అలా అని అందరు ఆడవాళ్ళు శ్యామలలాగా ఉంటారని కూడా చెప్పలేను. ఒకానొక రోజు ధర్మ శ్యామల ఇంటికి వెళ్ళి పెళ్లి విషయం ధైర్యంగానే అడిగాడు. కుల పట్టింపులతో వాళ్ళ నాన్న చీకొట్టాడు. ఏమనిపించిందో ఏమో, అంతే కోపంతో మరుసటి రోజు భద్రకాళి గుడిలో సమావేశం. నేను, ధర్మ, శ్యామల మరియు మరికొంతమంది మిత్రులు. మేము లేచిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పాడు ధర్మ. ఈ నిర్ణయంతో ప్రేమతో తీసుకుంటున్నాడా లేక ఎమోషనల్గా తీసుకున్నాడో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు లేచి వెళ్ళి పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని చెప్పడానికి ప్రయత్నించలేకపోయా. తనే సర్వస్వం అనుకుని బ్రతుకుతున్న శ్యామల కళ్ళల్లో తెలియని ఆనందం నా సలహాని చంపేసింది. ధర్మాన్ని ఒంటరిగా కలిసి అడిగాను, నిజంగా నీకు తనంటే ఇష్టమేనా అని. ఇష్టమే మామ, పెళ్లి చేసుకుంటాం. పెళ్ళైన 3 నెలలకి నేను దుబాయ్కి వెళ్తాను. వెళ్ళిన మరి 2 నెలలకి తన్ను కూడా తీసుకెళ్తాను. ఓ వారం తర్వాత శ్రావణి చెప్పే వరకు కూడా నాకు తెలియలేదు వారిద్దరు లేచిపోయి పెళ్లి చేసుకున్నారని. ఈ విషయం విని ఆశ్చర్యపోయాను. ఏం జరిగిందో, ఎలా జరిగిందో నాకు కూడా తెలియకపోవడం నిజంగా ఆశ్చర్యమే. దాదాపు 10 ఏళ్ళు, మళ్ళీ 10 ఏళ్ల తర్వాత తనని ఇలా చూస్తాననుకోలేదు. నాకు వినపడేలా చెప్పిన మాటలన్నీ ఇప్పుడు మెల్లిగా వినపడసాగాయి. గుళ్ళో పెళ్లి చేసుకొని హైదరాబాద్లో పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంచి తను దుబాయ్కి వెళ్ళాడు. 2 నెలల్లో వస్తానన్న మనిషి సంవత్సరం తర్వాత తిరిగి వచ్చాడు. ఉన్న డబ్బులతో బిజినెస్ అని తిరుగుతుండగా శ్యామల తల్లి చనిపోయింది. ఆవిడ చనిపోయిన కొన్నాళ్ళకే వారి నాన్న మరో పెళ్లి చేసుకున్నాడు. ధర్మ కళలకు విరుద్ధంగా వీడికి అటు శ్యామల వాళ్ళ నాన్న కానీ ఇటు వీడి ఇంట్లో కానీ ఎలాంటి ఆదరణ లేదు. ఎంత గొప్ప దుబాయ్ కరెన్సీ అయినా సమయం వస్తే కరగక మానదని చాలా త్వరగానే తెలుసుకున్నట్టున్నాడు. ఏం లాభం, అప్పటికే ఒక పాప వచ్చిన సంతోషంతో డబుల్ బెడ్రూమ్ నుండి 2 గదుల రూమ్కి ప్రమోషన్ తెచ్చుకున్నాడు. పెరుగుతున్న పాపకు సాక్ష్యంగా ఇరువురి మధ్య ప్రేమ అనే పదానికి అర్థం తెలియకుండా గడపడం మొదలయ్యింది. ఊహించని మార్పులకు గురైన ధర్మ తన మనసుతో యుద్ధం చేస్తూ తన అసహనాన్ని ప్రదర్శించే స్వాతంత్రం కేవలం శ్యామల దగ్గరే దొరికినట్టుంది. పాపం స్వాతంత్రం పేరుతో వ్యక్తపరిచిన తన భావాలు గాయాల రూపాన కంటికి ఏవగింపుగా కనపడసాగాయి శ్యామల ఒంటిపై. పాపం తాను గీసుకున్న వృత్తానికి మంటలంటుకొని బయటికి రాలేక కాలిపోతూ దీనంగా గడపడం తప్ప ఏమీ చేయలేకపోతూ శ్యామల అగ్నికి ఆజ్యం పోస్తూ వీలు దొరికినప్పుడల్లా కొత్త గాయాలని పరిచయం చేస్తూ ధర్మ. ఇక చివరికి దుబాయ్ డబ్బుల కన్నా ఇక్కడ సున్నాయే గతి అన్నట్టు ఏదో కూల్ డ్రింక్స్ కంపెనీలో ఓ 4,000 జీతానికి పనిచేస్తూ ఖర్చులకు తగ్గట్టుగా 2 రూముల గదిని 1 రూమ్కి కుదించుకొని కంపెనీకి దగ్గరలోనే ఉంటున్నారట. 24 ఏళ్లకే జీవితం అంతా అనుభవించిన శ్యామల జీవితం ఇక ముందైనా సాఫీగా గడిచేలా దీవించమని భగవంతుని కోరుతూ ఇంటికి చేరుకున్నాను.